హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాము. సో ఐ వాజ్ లైక్ సో మచ్ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకు ఎంత ఎక్సైట్మెంట్ అని అంటారా? మేము వచ్చి యూఎస్, నేను మా బాబు వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 months అవుతుంది. అండ్ మాకు మా సైడే కానీ మా హస్బెండ్ సైడే కానీ మాకెవరు రిలేటివ్స్ లేరనమాట యూఎస్లో. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, బట్ వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, జస్ట్ హాయ్ బాయ్ చెప్పుకునే ఫ్రెండ్స్. అండ్ వాళ్ళు కూడా వేరే స్టేట్స్లో ఉన్నారనమాట, మేమున్న స్టేట్లో లేరు. సో మాకేంటంటే ఇక్కడ ఎవరు లేరు అన్నట్టే. బట్ ఇప్పుడు మాకు పరిచయమైన ఫ్రెండ్స్ జాస్మిన్, ఆనంద్, వాళ్ళు మాకు 1 month ముందే పరిచయం అయ్యారు. మేము ఒక తెలుగు చర్చ్కి వెళ్తే వాళ్ళు అక్కడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారంట. అదే ఫస్ట్ టైం వాళ్ళని అక్కడ మీట్ అయింది. అండ్ వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ప్లేస్కి మా ఇంటికి జస్ట్ 2 kilometers దూరం అనమాట. సో దాన్ని బట్టి మేము బాగా క్లోజ్ అయ్యాము. అండ్ వాళ్ళు కూడా బికాజ్ వాళ్ళు అప్పుడే వచ్చి ఆల్మోస్ట్ ఒక 5-7 years అవుతుంది. సో వాళ్ళు మీకు ఏం హెల్ప్ కావాలన్నా మేము ఉన్నాము అన్న ధైర్యం చెప్పారు. సో మాకు కూడా ఓకే, మాకు ఏమన్నా హెల్ప్ కావాలితే వాళ్ళు ఉన్నారన్న ధైర్యంగా ఉండేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఇల్లు వచ్చేసి ఒక 100 kilometers దూరం. బట్ కొంచెం బాధగా, దట్స్ ఓకే. వాళ్ళు ఇండియా నుంచి వచ్చి యూఎస్లో ఇల్లు తీసుకోవడం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్, ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్ కదా. సో వి సో హ్యాపీ ఫర్ దెమ్. అండ్ పాపం వాళ్ళే ఆ రోజు ఇల్లు ఓపెనింగ్ ఉంటే మాకు యాక్చువల్లీ కార్ లేదు. సో వాళ్ళే పాపం మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారనమాట మార్నింగ్. సో మేము వాళ్ళతోనే వెళ్తున్నాము. అండ్ ఈ ప్లేస్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. నాకు ఫర్ ద ఫస్ట్ టైము యూఎస్లో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేను యూఎస్కి వచ్చాక కొన్ని ప్లేసెస్ అయితే మా ఆయన తీసుకెళ్ళారు, కొన్ని ప్లేసెస్ తిరిగాం, కానీ అవి ఏంటంటే విత్ ఇన్ ద సిటీ అనమాట. సో సిటీలో తిరగడం వల్ల నాకు ఏంటంటే ఇది హైదరాబాద్, బెంగళూరు ఎలా ఉంది, మరీ అంత క్రౌడెడ్ లేదు, కానీ బట్ సేమ్ నాకు అలాగే ఫీలింగ్ వచ్చింది. యూఎస్లో ఉన్నాను అన్నట్టే అనిపించలేదు. బట్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో ఈ కొండలు అవన్నీ చూసి ఓకే ఐ మీన్ యూఎస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. దారిలో ఇల్లులు కానీ కొండలు అన్నీ బాగా నచ్చినాయి నాకు. అండ్ యూఎస్లో వైల్డ్ ఫైర్స్ ఎక్కువ కదా. సో ఇవన్నీ నాకు తెలిసి ఫైర్లో కాలిపోయినట్టున్నందుకే బ్లాక్గా ఉన్నాయన్నమాట. ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇది వాళ్ళ కమ్యూనిటీలో హౌసెస్ ఉంటాయి కదా. సో ఇది వాళ్ళ కమ్యూనిటీలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోలో అయితే నేను హోమ్ టూర్ ఏం చేయట్లేదు, బికాస్ చాలామంది చుట్టాలందరూ ఉంటారు కదా. అండ్ ఇది చూడండి, బయట నుంచి అయితే హౌస్ ఇలా ఉంది. హోమ్ టూర్ అనేది మేబీ నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఇప్పుడు రిలేటివ్స్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, అందరూ తీస్తే బాగోదు అనేసి నేను ఎక్కువ తీయలేదు. అండ్ ఇల్లుని వాళ్ళే డెకరేట్ చేసుకున్నారు, చాలా బాగా డెకరేట్ చేసింది జాస్మిన్ అయితే. అండ్ నేను వచ్చేసి అసలు ఈ డ్రెస్ తెచ్చుకున్నాను, కానీ ఎందుకు అసలు యూజ్ ఉండదో, ఎప్పుడు అలాంటి అకేషన్స్ ఏముంటాయి అనేసి అని అనుకున్నాను. బట్ సమ్హౌ ఈ డ్రెస్ అయితే బాగా యూజ్ అయింది. నేను అండ్ నా గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఏం తెచ్చుకోలేదు, జస్ట్ ఒక నల్ల పూసలు తెచ్చుకున్నాను. అండ్ బ్యాంగిల్స్, ఒక చిన్న బ్యాంగిల్, అది సమ్హౌ భలే సెట్ అయిపోయింది అనమాట అన్నీ. బికాస్ అంత పెద్ద ఈవెంట్స్ ఏమి ఉండవు కదా, మనం గ్రాండ్గా రెడీ అవి ఇక్కడ
బికాజ్ ఎవరు మనకు తెలీదు అనేసి నేను చాలా సింపుల్గా ఎక్కువ డైలీ వేర్, ఆఫీస్ వేర్ ఇలాంటివి తెచ్చుకున్నాను. ఇలా పార్టీ వేర్ అనేసి జస్ట్ ఇది ఒకటో రెండో తెచ్చుకున్నాను. బట్ ఇదైతే బాగా హెల్ప్ అయింది. ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు అలాగే ఇస్తారంట ప్లెయిన్గా. మనం ఏంటంటే దాంట్లో గార్డెన్లా చేసుకోవచ్చు దాన్ని. అండ్ వీళ్ళు కూడా క్రిస్టియన్స్. సేమ్ మాకు క్రిస్టియన్స్ హౌస్ ఓపెనింగ్ ఎలా జరుగుతుందో యూఎస్లో కూడా అలాగే జరిగిందనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇలా పాటలు పాడుకుంటూ వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తాము. సో ఇక్కడ అదే జరుగుతుంది, రిబ్బన్ కటింగ్. అండ్ తర్వాత ఏంటంటే మేము ఎవ్రీ రూమ్కి వెళ్ళి, కొంతమంది అయితే రిబ్బన్ కట్ చేస్తారు, బట్ ఇక్కడ రిబ్బన్ కట్ చేయలేదు. బట్ ఎవ్రీ రూమ్కి వెళ్ళి ప్రేయర్ చేసి సాంగ్స్ పాడుకుంటూ అలా చేస్తాము. సో సేమ్ ఇక్కడ ప్రతి ఒక్క రూమ్కి ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. అక్కడే బెడ్రూము అండ్ పిల్లల బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అని అక్కడే ఉన్నాయి. మా ఇవన్ అయితే ఫుల్గా ఆడుకున్నాడు అనమాట. బికాజ్ వాడికి బాగా మంచి ప్లేస్ దొరికింది కదా, అటు తిరగడం ఇటు తిరగడం. నేనైతే పట్టుకోలేకపోయాను, అవి లాగేయడం ఇవి లాగేయడం. సో వీళ్ళకి కూడా ఏంటంటే మౌంటైన్ వ్యూ ఉంది ఇంటి దగ్గర. కిందకి రమ్మంటారు, ఆడు ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఆడుకుంటాను అంటున్నాడు. పాప మెట్లు ఎక్కడానికి వచ్చింది కానీ మెట్లు దిగడానికి అయితే రాలేదు, ఇలాగా జారుకుంటూ దిగుతున్నాడు. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్ కదా. మనకి మెన్యూ వచ్చేసి చపాతీ అండ్ కట్ మిర్చి పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ చికెన్. అండ్ పిల్లలకి కొంచెం నూడిల్స్ ఇష్టపడతారు కదా, సో పిల్లలకి అయితే నూడిల్స్ అండ్ చికెన్ బిర్యానీ. ఇదైతే ప్రాన్స్ కర్రీ, ఇక్కడ ఎక్కువ ష్రింప్ అంటారు. అండ్ దిస్ ఈజ్ అగైన్ చికెన్ కర్రీ, రైస్, రైతా అండ్ షేరు అనమాట. సో అంతా అయిపోయింది ఫంక్షన్. భోంచేసి మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం మళ్ళీ. సో వెళ్తున్నప్పుడు కూడా హౌసెస్ అలా వీడియో తీస్తూ ఉన్నాను. నేను ఇండియా నుంచి వస్తున్నప్పుడు అనుకున్నాను చాలా ఫంక్షన్స్ అయితే మిస్ అయిపోతానని, అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మిస్ అవుతున్నాను కూడా. బట్ ఇక్కడ అనుకోకుండా ఒక ఫంక్షన్ తగిలింది. అండ్ నాకు మెయిన్గా ఫంక్షన్స్లో నచ్చేదంటే ఫుడ్. సో ఇక్కడ కూడా ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక ఇండియాలో ఉన్న వైబ్ వచ్చింది, బికాస్ చాలామంది మీట్ అయ్యాము. నేను ఎక్కువ ఏంటంటే కొంచెం అందరితో కలుస్తాను, ఎక్కువ మాట్లాడతాను. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఫుడ్ ఏంటంటే ఇక్కడ పారడైజ్ నుంచి తెప్పించారు, ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ అంటే బాగా క్లోజ్ అయిన ఫ్యామిలీస్ అంతా పిలుచుకున్నారు, ఆల్మోస్ట్ ఒక 10 ఫ్యామిలీస్. అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ దేర్ ఇన్ దాట్. సో వాళ్ళని చూసేటప్పటికి కొంచెం వీడు భయపడ్డాడో ఏమో తెలియదు, ఫుల్ క్రాంకీ అయిపోయాడు. యాక్చువల్లీ వాళ్ళ పిల్లలతో అయితే చాలా బాగా ఆడుకుంటాడు, బట్ ఆ రోజు వాళ్ళు కావాలని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వద్దు అనేవాడు అనమాట. సో కొంచెం ఇలా ఇబ్బంది పెట్టాడు. అండ్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకుని, సో ఇలాగా రిటర్న్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే చిన్న చీజ్ బోర్డ్లా ఇచ్చారు. అండ్ దాంట్లో థ్యాంక్ యూ ఫర్ సెలబ్రేటింగ్ విత్ అస్ అనేసి ఒక చిన్న నోట్ అనమాట. అండ్ ఈ తాడు చూసారా, ఇదేమంటారంటే తెలుగులో అంటే మేము వాడుక భాషలో మా ఇంట్లో పురుకోస అంటారు. చాలా అప్పుడు ఒక వేస్ట్ దానిలా చూసేవాళ్ళము. ఇప్పుడు అదే చాలా ట్రెండ్ అయిపోతుంది కదా, ప్రతి రిటర్న్ గిఫ్ట్స్కి దాన్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు. అది ఏంటంటే అదొక వేస్ట్, అది పట్టుకుంటే ఒకలాగా స్మెల్ వస్తుంది అని అనుకునేవాళ్ళ. బట్ ఇప్పుడు ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో తెలీదు, అలా అయిపోయింది. ఇదైతే ఒక గిఫ్ట్. అండ్ ఇంకోటి ఒక చిన్న క్యూట్ బాక్స్. దీంట్లో ఏంటంటే ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ ఉంది. సో పిల్లలకి చిన్నప్పుడు మనం అన్నం ముట్టిస్తాం కదా, సో అలాంటి క్యూట్ బాక్స్ ఉంది. సో గిఫ్ట్లు కూడా బాగా అనిపించినాయి అనమాట.
సో అదండి ఈ వీడియో. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.